అమ్మ అట్లా పడుకోవాలమ్మ. అమ్మ అట్లా పడుకోవాలి ఇంట్లో. అమ్మ తల్లి అట్లా పడుకోవాలా? తాడేసి కట్టేసాను అంట నేను. అట్లా పడుకోండి. ఏ పలకరించి దాన్ని పలకరించి మళ్ళీ పిలుపు వస్తుంది దగ్గరికి వెళ్ళి. అరే 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 దాని ఇసుకంట దాన్ని సెకండ్ అడితే ఇది వచ్చేస్తుంది మధ్యలోకి. ఇవ్వనవదు బాబు దాన్ని చేసేస్తుంది, ఏడుస్తుంది పాపం. దీన్ని బాగా చూడు. లోపలికి ఓతి చంటి పిల్లలకి ఎక్కి ఏడుస్తున్నావు ఏంటి? వచ్చేస్తావా దూరి దాంట్లోంచి? దూరుతావా? లోపలికి పద. బాబాయ్ ఏంది అలా అరుస్తున్నావు? డోర్ తీయాలా? మో డోర్ తీసుకో అన్నా. చూపిస్తున్నాను అక్కకి నీ వ్యవహారాలు చూపిస్తున్నాను. వాడు రాజా, మీ ఇద్దరు రాణిలా? రాజు రాణిలా మీ ఇద్దరు? నీళ్ళు అమ్మో వైట్ ప్యాంతర్. బాగున్నారు ముగ్గురు, బాగున్నారు. ఇవాళ మా అమ్మని కూడా బయటకు వదిలేస్తానండి. ప్రశాంతంగా ఆడుకుంటుంది హ్యాపీగా. తీసుకెళ్ళి ఇప్పుడు దాకా మట్టి అంతా తవ్వి కూర్చుంది. అప్పుడప్పుడు అలా వదిలేస్తే ఎక్సర్సైజ్ అయితే వాటికి కూడా బాగా ఎక్సర్సైజ్. అమ్మో ఆడి ఎగిరి పడుకునే ముగ్గురు. వైట్ ప్యాంతర్. అమ్మో వైట్. మీకు ముగ్గురికి 3 పేర్లా? ప్యాంతర్, వైట్, అమ్మకి మంచి పేరు పెట్టలే. అమ్మో ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ అని పిలిచి అలాగ అలవాటు అయిపోయింది పేరు పెట్టకుండా. ప్యాంతర్ అయితే కళ్ళు తెరిచిందా, ఓపెన్ చేసిందా, మూసిందా కూడా తెలియదు. ప్యాంతర్ నీ కళ్ళు తెలియట్లేదు బాబు, ఇది వచ్చేస్తుంది. పలకరిస్తే చాలు ఇది వచ్చేస్తుంది దగ్గరికి. ఇప్పుడు అది కదలకుండా ఇది కాపలా కాస్తుంది. అది కదిలిందా అయిపోయింది అమ్మ చేతిలో, కదలద్దు అనమాట. అమ్మో అది కదిలితే అయిపోతుంది. అట్లా చూస్తుంది చూడండి. అది లేచి వెళ్ళొద్దంట.
వైట్ వైటు వైటు సీరియస్గా కలగా చూస్తే కన్నేది పడిందా కంట్లో పడింది ఇసుక పడిందా కంట్లో బయట ఎగిరెగిరి వచ్చింది కంట్లో పడింది ఇసుక చూడండి కంట్లో ఎలా కొడుతుంది కన్ను అమ్మో కంట్లో పడింది ఇసుక